గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి వర్యులు నాకెప్పుడు కష్టాల్లో నాకు అండగా ఉన్నటువంటి మా అన్న ఆ రోజు పాదయాత్రలో ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహ దైవక్షేత్రాన్ని దర్శించుకొని తిరిగి ప్రభుత్వంలో ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపట ప్రజలు ఆశీర్వదించిన ఈరోజు ప్రభుత్వ 2 సంవత్సరాల తర్వాత ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట అమలుపరిచే భాగంలో ఈరోజు సుమారు 265 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఉప ముఖ్యమంత్రులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అగ్రికల్చర్ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు మా అన్న పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, అదేవిధంగా మా చిన్ననాటి మిత్రుడు రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా మిత్రుడు మొన్నటి వరకు పక్కన కూర్చొని ప్రభుత్వ విప్పుగా మరి అన్ని విధాలా ఇక వెమ్లవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన మా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మా బిల్ల నాయక్ గారు, తిరుపతి గారు, వేదికపై ఉన్నటువంటి చాలామంది వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా అన్న 2009 నుంచి అన్న నా ఇంట గెలిచిన ఓడిన లక్ష్మణ్ కుమార్ అన్న ఎమ్మెల్యేని చేయాలని చెప్పి కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి వాళ్ళ సమయాన్ని పక్కకు పెట్టి ఆ రోజు 2014 నుంచి 18, 23 మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చెప్పి మాట్లాడినా వారిని ఎదిరించి ఈరోజు ఇక్కడ ముందు కూర్చున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్న నేనే ముఖ్యంగా రాజకీయంగా ఒక నాయకునికి ఓడిపోయిన తర్వాత అనేక అవమానాలు భరిస్తాం. 2009లో 1300 ఓట్లతో ఓడిపోయినన్నా, 2014లో మీకు తెలుసు, 2018లో ఓడినాక గెలిచినాక మళ్ళీ ఓడగొట్టి నన్ను పంపించిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్న జరిగిన ఎన్నికల వరకు నా కష్టమైన సుఖమైన ఎదుటి వాళ్ళు అధికారం నుండి మా మీద ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా 149 గ్రామ ప్రజల యొక్క కష్టాల లోపల ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షునిగా నేను కానీ ఇక్కడ వేదికపై ఉన్నటువంటి చాలామంది మా మిత్రులు నా కష్ట సుఖాల లోపల దినేష్ గారు కానీ, మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు కానీ, బయల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ, ఎదుటి వాళ్ళు లక్ష్మణ్ కుమార్ తోనిగా కాంగ్రెస్ పార్టీతోని ఏమవుతుంది మూడోసారి ముచ్చటగా మేమే అని చెప్పి మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నాకు అండగా ఉన్నటువంటి మా కార్యకర్తల ముందు చెప్తున్నా, ఈరోజు ధర్మపురి లక్ష్మణ ఆశీస్సులతోని ధర్మపుర ప్రజల అభిమానంతో సుమారు 265 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు, చాలా సీనియర్ మంత్రి గారు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం అనేది మా ధర్మపురి ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక్క దగ్గరే చదువుకోవాలని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న సుమారు 200 కోట్ల రూపాయలతోని నేరేళ్ల గ్రామ పంచాయతీ శివార్లో 25 ఎకరాల లోపల సుమారు 200 కోట్ల రూపాయలతో ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కళాశాల ఎన్నో సంవత్సరాలకెళ్ళి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఇక్కడ ఎదురు లేడు, ముచ్చటగా మూడోసారి మేమే ప్రభుత్వం అన్న పెద్దలు ఏ రోజు కూడా ఈ ప్రాంత ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదన్న. ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే లక్ష్మణ్ కుమార్ నీకు డిగ్రీ కళాశాల లేదా అంటే, అన్న ఇక్కడ ఇంటర్మీడియట్ అయినాక మా పిల్లలకు డిగ్రీ కళాశాల లేదు, తప్పకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే చెప్పిన వెంటనే ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 10 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన డిప్యూటీ సీఎం గారు మంత్రి గారి చేతుల మీదుగా చేసుకున్న విషయం కూడా మా మిత్రులందరూ కూడా మనం చేస్తున్నా, ధర్మపురి ప్రజలు మనం చేస్తున్నా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించిన సుమారు 24 కోట్ల రూపాయలతోని ఏదైతే అమృత్ స్కీమ్ కింద
కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఎఫ్ఐడిసి ద్వారా సుమారు 17 కోట్ల రూపాయలతోని ఇక్కడ మేము శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా విద్యుత్ శాఖ ద్వారా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎస్సీ కాలనీ బీసీ కాలనీ లోపల గ్రామాల లోపల కరెంటు వైర్లు కిందుకున్నాయి, స్తంభాలు కిందుకున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు పట్టించుకోలేదన్నా. ఒక్క మాట డిప్యూటీ సీఎం గారికి ఒక కాగితం ఇవ్వగానే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ యొక్క ఫోల్స్ వైర్లు షిఫ్టింగ్ చేసి ఈరోజు మేము మంచి పోయిన మున్సిపల్ ఎన్నికల లోపల మేము ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ ధర్మపురి మున్సిపాలిటీ లోపల మాకు సమానంగా మాకు ప్రజలు గెలిపించిందన్న. వారి కులం వారి యొక్క రుణం తీసుకోవడానికి లక్ష్మణ్ కుమార్గా వారి అన్నగా వారి యొక్క కుటుంబ సభ్యుడిగా అన్న సుమారు 2 కోట్ల రూపాయలతో అన్ని కుల సంఘాలకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల చొప్పున సుమారు 2 కోట్ల రూపాయల యొక్క శిలాఫలకాన్ని కూడా మీ చేతులు చేసుకున్నామన్నా. మరి ఇన్ని విధాల మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ వర్గాల మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మా మహిళా సోదరిమణులు ఈ ప్రభుత్వం మహిళా సోదరులను కోటేశ్వరులు చేయాలని కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయాలని చెప్పి సుమారు 1,50 లక్షల వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు మీ చేతుల్లో చెక్ ఇప్పేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఈరోజు ఏదో అన్నదాతకు ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏదైతే రైతుల అర్హత ఉన్న వారికి సుమారు 59 మంది రైతులకు ఈరోజు వారికి వ్యవసాయపరంగా పరికరాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నామ్మా. ఈరోజు ఇన్ని విధాల ఈ మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ కుమార్ అన్నగా ఓడినా గెలిచినా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకటే జెండా నమ్ముకొని ఒకటే పార్టీని నమ్ముకొని ఇక్కడ కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడ ప్రజలు నమ్ముకొని ఆ దేవుని నమ్ముకొని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా. ఏదైతే మిగిలిపోయినటువంటి 3 అంశాలు ఉన్నాయన్న, ఒకటైతే మా ప్రాంతానికి 9 గంటల తర్వాత బస్సు రాదన్న, బస్ డిపో లేదు. ఇక్కడ ఇంత పెద్ద ధర్మపురి ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ లేదన్నా, ఈ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల లేదు. ఇదైతే ప్రజలకు ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానం లోపల 5 వాగ్దానాల లోపల 3 వాగ్దానాలు కంప్లీట్ చేసిన మీ అందరి దయతో అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వం లోపల పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీ అందరి సహకారంతో అన్న ఈరోజు ఇక డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చిన అదేవిధంగా పవిత్రమైన గోదావరి తీరాన ఎంతోమంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం హారతులు ఇస్తారు, గంగా హారతి ఇస్తారు, పవిత్ర హారతులు ఇస్తారు తప్ప ఆ పవిత్రమైన గోదావరిని పట్టించుకోలే అన్న. నేను ఒక మాట అడగగానే అన్నావు లక్ష్మణ్ కుమార్ సివరేజ్ సంబంధించిన డబ్బులు ఈరోజు నేరుగా ఇవ్వాలంటే కష్టమని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటే నేను ఒక మాట రిక్వెస్ట్ చేసిన అన్న.